కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను నెరవేర్చడం అనేది ఒక కళ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చిత్తశుద్ధి లేదు నాయకులకు. ఏదైతే ఇప్పుడు గ్యారంటీ అని చెప్పి ఒక సబ్ టైటిల్ ఉన్నటువంటి ఆర్టీసీ బస్సు పెట్టిరో ఆ బస్సు వల్ల ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నాకు తెలిసిన భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకొని భార్య ఇంటికి వెళ్ళిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ హామీలు ఇచ్చిండో, మీరు మీ భర్తతో గొడవ అయితే మీ అమ్మగారింటికి ఫ్రీగా బస్ ఎక్కిపోవచ్చు అని చెప్పి ఇది నిజం చేసింది. ఈవిడ చాలా అద్భుతంగా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన తగ్గట్టు పనిచేసింది ఈ లేడీ. ఈ విషయాన్ని నేను గమనించిన, నాకు చాలా బాగా అనిపించింది. స్కీములు మొత్తం ఇట్లనే ఉండాలి, రాష్ట్ర ప్రజల మధ్య అనిశ్చితి ఏర్పడేటట్టు విభజించు పాలించులాగా ఉండాలన్నమాట ఈ స్కీమ్ అనేది. ఈ ఆర్టీసీ స్కీమ్ ఎత్తేయాలి తొందరగా. ఎందుకు ఈ పనికిమాలిన స్కీము? మొత్తం ఈ పనికిమాలిన స్కీముకు కేటాయించే ఒక సంవత్సరానికి మొత్తం కేటాయించే బడ్జెట్ సుమారుగా 200 కోట్లు అవుతుంది. ఈ 200 కోట్ల బడ్జెట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో చాలా తక్కువ. దీంతో ఎందుకు పనికిరాని స్కీమ్ ఇది. ఇటువంటి స్కీమ్ని అమలు చేయడమే ఒక విధంగా చెప్పాలంటే కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు. ఈ స్కీమ్ బదులు స్త్రీ పురుషులు ఇద్దరికీ పెట్టి ఉంటే బాగుండే. అది ఒక 400 కోట్లకైనా చేరుకునేది, లేదా ఒక 500 కోట్లకు చేరుకునేది. దానివల్ల కనీసం పురుషులలో కూడా చైతన్యం వచ్చేది. ఈ ఆడవాళ్ళకు మాత్రమే ఫ్రీ అని పెట్టడం చాలా అంటే చాలా పెద్ద నేరం అనే చెప్పొచ్చు. అది కరెక్ట్ స్కీమ్ కాదు. ఆ స్కీమ్ను అమలు చేయడం అనేది శుద్ధదండుగా ప్రయోజనకరంగా లేదు అని చెప్పాలి. ఆ స్కీమ్ అనేది ప్రజలకు అవసరమయ్యే స్కీమ్స్ పెట్టాలి. ఇటువంటి స్కీమ్స్ పెట్టడం వల్ల ప్రజలలో విభేదాలు వస్తున్నాయి. స్త్రీ పురుషుల తారతమ్యం అనేది పీక్స్ చేరుకుంది. ఆడవాళ్ళే జుట్టు కొట్టుకునే పరిస్థితి. అంతేకాదు, ఆడవాళ్ళలో ఇంట్లో వండి నిమ్మలంగా పని చేసుకునే ఒక భర్త కష్టానికి వస్తే నిమ్మలంగా కష్టం చేసి వచ్చిన వానికి ఇంత బుక్కడు వండి పెట్టే స్త్రీ ఈరోజు ఫ్రీ బస్సు పుణ్యమా అని చెప్పి హైదరాబాద్ సిటీలో ఉన్న స్త్రీలు ఫ్రీ బస్సులు ఎక్కి రోడ్లెంట తిరుగుతుండు, తిండి పెట్టట్లేదు. ఒక విధంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు పురుషులు. శాతనైతే దమ్ముంటే పురుషులకు కూడా ఫ్రీ బస్ అనేది పెట్టుర్రి. అప్పుడు మీ ప్రభుత్వం ఉత్తమ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. దానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువ కాదు. జనాలకు అర్థమైతే లేదు. కేవలం ఒక 500 కోట్లు ఖర్చు అవుతుంది, అంతకు ఎక్కువ ఏం కాదు. ఆర్టీసీ ఆదాయాన్ని గతము ఇప్పుడు అన్ని లెక్కలేసి మరీ చెప్తున్నా నేను. గతంలో ఆర్టీసీకి ఎంత ఆదాయం ఉంది, ఆర్టీసీ ఆదాయం ఎంత, ఆర్టీసీ ఆదాయ వనరులు ఎన్ని అనేది మొత్తం ఆలోచిస్తే గంతే ఉంది. దీన్ని చేసి ఆ బస్ స్టాండ్లను ఎక్కడనో ఒక దగ్గర అడ్వర్టైజ్మెంటు లేదంటే ఫుడ్ సెక్టార్స్ ఇట్లాంటివి కొన్ని స్టాల్స్ ఓపెన్ చేసి ఆ ఆదాయాన్ని రికవర్ చేసుకోర్రి. అంతేగాని ఈ చెత్త ఒకరికే రుద్ది, ఒక లేడీస్ అనే ఒక వర్గానికి, సామాజిక వర్గానికి రుద్దినట్టు లేడీస్ ప్రతిపక్షంలో ఉండడం అనేది కరెక్ట్గా 100% తప్పు. లేడీస్ భర్తల మాటలు వినట్లేదు. ఈ స్కీమ్ను మార్చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎమ్మటే.